రేపే గురువారం. రేపు గురువారం రోజున ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి. ఇలా ఒక గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా ఉండే ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక పొరపాటున కూడా ఈ యొక్క తప్పును చేయకూడదు. మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువారం అనేది మనకు 2025వ సంవత్సరంలో మొదటి గురువారం కనుక ఈ గురువారం రోజున పొరపాటున కూడా ఈ చిన్న తప్పుని చేయకూడదు. ఇలా ఈ తప్పుని చేయటం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అసలు కలగదు. అంతేకాదు సంవత్సరంలో మనం అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల మనం పొరపాటున కూడా ఒక చిన్న తప్పుని అస్సలు చేయకూడదు. ఆ తప్పుని కానీ చేసినట్లు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. అలానే పసుపు నీటితో చేసే పరిహారం వల్ల తప్పకుండా మన సమస్యలు తొలగిపోతాయి. పసుపు చాలా పవిత్రమైనటువంటిది. పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది. పసుపుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక పసుపు నీటితో ఎవరైతే రేపు గురువారం రోజున ఈ పరిహారం చేస్తారో వారు కోట్ల అప్పు ఉన్నా సరే అప్పుని తీర్చుకొని ఆనందంగా ఉండగలుగుతారు. అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. అప్పులు, ఆర్థిక సమస్యలు, ఇలా అనారోగ్య సమస్యలు, అలానే మన ఇంట్లో ఉండే దుష్టశక్తులు, నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. నకారాత్మక శక్తి తొలగిపోయినప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. మన ఎదుగుదల లేదు అన్నా, లేదా మనకు ఎదుగుదల రావట్లేదు అన్నా, జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నా, కుటుంబ పరంగా సమస్యలు ఉన్నా ఖచ్చితంగా దానికి కారణం మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలే. ఈ దరిద్రాన్ని తొలగించుకున్నట్లు అయితే గనక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనపైన, మన కుటుంబం పైన ఉంటే మనకు జీవితంలో కష్టం అనేది ఉండదు. కష్టం అనేది తొలగిపోవటమే కాకుండా ఆర్థికంగా ఎదుర్కొనే సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరంగా చాలా బాగుంటాము అని చెప్పుకోవచ్చు. మన జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. గురువారం అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం. గురువారం రోజున చేసేటటువంటి పూజలు, పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. అంతేకాదు గురువారం రోజున చేసేటటువంటి పసుపుతో పరిహారం అనేది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. గురువారం అంటే గురుగ్రహానికి ఇష్టం. గురుగ్రహానికి పసుపు అంటే ఇష్టం. అందువల్ల పసుపుతో గురువారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి. పసుపుతో చేసే మన పరిహారం అనేది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. పసుపు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత శక్తివంతమైనటువంటిది. అందువల్ల పసుపుతో లేదా పసుపు నీటితో చేసే పరిహారం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక పసుపు అనేది ఎంతటి పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే. పసుపు నీటితో చేసే పరిహారాలు అయినా లేదా పసుపుతో చేసే పరిహారాలు అందులో గురువారం రోజుల్లో పసుపుతో చేసే పరిహారాలకి మనకు గురుబలం పెరుగుతుంది. గురుబలం మనకు పెరిగితే గనక మనకు అస్సలు కష్టం అనేది ఉండదు. జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా గురువారం రోజున మనం పసుపుతో చేసే పరిహారాల వల్ల అప్పులు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజుల్లో డబ్బు అనేది చేతిలో ఉంటేనే అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు కానీ మన చేతిలో లేకపోతే అదృష్టం అనేది కలిసి రాదు. సమాజంలో కూడా కీర్తి, ప్రతిష్ట లభించదు. ఈ సమాజంలో మనం అందరితో కలిసి నవ్వుతూ ఆనందంగా జీవించాలి అన్నా చేతిలో డబ్బు తప్పనిసరి ఉండాలి. డబ్బు అనేది లేని వారికి ఈ సమాజం అస్సలు రెస్పెక్ట్ను ఇవ్వదు.
ఈ రోజుల్లో మనిషికి గుణగణాలు వెతకటం కన్నా వారి దగ్గర డబ్బు ఉందా లేదా, వారు సంపాదిస్తున్నారా లేదా అనేటటువంటి అంశాన్ని అధికంగా వెతుకుతూ ఉన్నారు. కనుక ఈ రోజుల్లో డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది. డబ్బు మరి చేతిలో నిలవాలి అంటే ఖచ్చితంగా దైవానుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే విష్ణుమూర్తి అనుగ్రహం అనేది ఉండాలి. చాలామంది చాలా సంపాదిస్తూ ఉంటారు, కానీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. ముఖ్యంగా జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు మనపై ఉన్నా, మనకు దృష్టి దోషం ఉన్నా, నరదృష్టి ఉన్నా, నకారాత్మక శక్తి ఉన్నా, మన చుట్టూ ఎలాంటి చెడు శక్తులు ఉన్నా సరే మన చేతిలో డబ్బు అనేది నిలవదు. అంతేకాదు మనం సంపాదించిన డబ్బు చేతిలో ఉండదు, డబ్బు చేతిలో నిలవదు, అప్పులు కూడా చేయవలసి వస్తుంది. అలా చేసినటువంటి అప్పులు తీరకపోగా వడ్డీలు పెరగటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా అప్పులు వడ్డీల సమస్యతో వారు జీవితంలో కోలుకోలేకుండా ఉంటూ ఉంటారు. అందువల్ల వారు జీవితంలో కోలుకోవాలి అన్నా, అప్పుల సమస్యలు తీరిపోవాలి అన్నా దైవానుగ్రహం ఉండాలి. పసుపుతో చేసేటటువంటి పరిహారాల వల్ల తప్పకుండా మంచి ఫలితం అనేది లభిస్తుంది. పసుపు చాలా పవిత్రమైనటువంటిది కనుక పసుపుతో గురువారం రోజున, అందులోనూ 2025వ సంవత్సరంలో మొట్టమొదటి గురువారం కనుక గురువారం రోజున పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే చాలు, తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఆర్థికంగా ఉన్న అప్పుల సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక మనకు దైవానుగ్రహం లభిస్తుంది. గురువారం రోజున రావి చెట్టుని పూజించిన, రావి ఆకుపైన దీపం వెలిగించిన, కర్పూరాన్ని, పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం, గురువారం రోజున కర్పూరాన్ని విష్ణుమూర్తికి సమర్పించిన, తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పించినా సరే మంచి ఫలితం కలుగుతుంది. అంతేకాదు గురువారం రోజున విష్ణుమూర్తిని పూజించిన, లక్ష్మీదేవిని పూజించిన తప్పకుండా వారి అనుగ్రహం అనేది మనపై ఉంటుంది. ఇక గురువారం రోజున ఎవరైనా సరే రావి చెట్టుని పూజించాలి, రావి చెట్టుకి నీరుని పోయాలి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేయాలి. ఇలా చేస్తే మనకు ఉద్యోగపరంగా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో ఉండే ఆటంకాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు అంటే ఉద్యోగం లేని వారికి, నిరుద్యోగులకి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. మనకు అదృష్టం కలిసి రావాలి అన్నా, ఆర్థికంగా ఎదగాలి అన్నా, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేయాలి. ఈ పరిహారం వల్ల మన సమస్యలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే ఈ పరిహారాన్ని చేయటం చాలా సులువు. పసుపు నీటితో చేసే పరిహారం. పసుపు అందరి ఇళ్లల్లో ఉంటుంది. పసుపు యాంటీబయోటిక్గా కూడా పేరుని పొంది ఉంది. పసుపు అనేది లేని ఇల్లు అంటూ ఉండదు. పసుపు యాంటీబయోటిక్తో పాటు పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. పసుపు శాస్త్రపరంగాను, సైన్స్ పరంగాను రెండు విధాలుగా కూడా మేలు చేస్తుంది. అలా పసుపుతో చేసే ప్రతి పరిహారం మనకు శాస్త్రపరంగా, సైన్స్ పరంగా మేలు చేయటం వల్ల అప్పులు, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అప్పులు, ఆర్థిక సమస్యలు తొలగిపోతే అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారుతుంది. కోట్ల అప్పుల సమస్యలైనా తొలగిపోతాయి. కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. ఇక అప్పులు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది మనకు రావాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి, గురుబలం ఉండాలి. గురుగ్రహం యొక్క అనుగ్రహం, గురుబలం పెరగాలి అంటే పసుపుతో గురువారం రోజుల్లో పరిహారం చేయాలి. పసుపు కానీ, పచ్చ కర్పూరం కానీ మనం ఈ యొక్క పరిహారానికి వాడాలి. పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. పచ్చ కర్పూరంతో చేసే పరిహారం కానీ, లేదా రావి ఆకుతో చేసే పరిహారం కానీ, రావి చెట్టు దగ్గర చేసే పరిహారాలు కానీ మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. రావి చెట్టు అన్నా, రావి ఆకు అన్నా, పచ్చ కర్పూరం అన్నా విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కనుక ఈ యొక్క రావి చెట్టు దగ్గర ఇక రేపు గురువారం రోజున పసుపుతో ఏ పరిహారం చేయాలి అంటే దీనికోసం ముందుగా కొద్దిగా గ్లాసులో పసుపుని వేయాలి. అందులో నీరుని పోసి కొద్దిగా పచ్చ కర్పూరం వేయాలి. పచ్చ కర్పూరం అన్న, పసుపు అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక పచ్చ కర్పూరాన్ని, పసుపుని వేయాలి. పచ్చ కర్పూరం, పసుపు రెండు వేసిన తర్వాత ఆ నీటిని బాగా మిక్స్ చేయాలి. అందులో ఒక రూపాయి కాయిన్ని పెట్టేయాలి. రూపాయి కాయిన్ ఎందుకంటే ధనాన్ని ఆకర్షిస్తుంది. రూపాయి కాయిన్ పెట్టడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది. అందువల్ల ఇక ధనాన్ని ఆకర్షిస్తుంది పచ్చ కర్పూరం కనుక పచ్చ కర్పూరము అలానే రూపాయి కాయిన్ వేసి ఈ పరిహారాన్ని చేయాలి. పచ్చ కర్పూరము, రూపాయి కాయిన్ వేసిన తర్వాత
ఆ నీటిని మనం విష్ణుమూర్తి ఉంటే విష్ణుమూర్తి పటం ఉంటే ఆ పటం ముందు పెట్టాలి, లేదా లక్ష్మీదేవి పటం ఉన్నా సరే లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన తర్వాత ఆ నీటిని తీసి ఇల్లంతా కూడా చల్లాలి. ఇల్లంతా చల్లిన తర్వాత ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నా తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి ఇక మనకు డబ్బు సమస్య అనేది ఉండదు. డబ్బుకి సంబంధించిన సమస్య అనేది తొలగిపోతుంది. కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే గనక మర్చిపోకుండా ఈ ఒక పరిహారం చేయండి. పసుపు యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది. అంటే మన ఇంట్లో చెడు క్రిములు ఏవైనా ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి. చెడు క్రిములు అనేవి ఇంట్లో లేకుండా తొలగిపోవటమే కాకుండా దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. అంతేకాదు మనకు పసుపు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది. అంటే మనకు గ్రహ దోషాలు ఏవున్నా లేదా జాతక దోషాలు ఏవున్నా కూడా తొలగిపోతాయి. జాతక దోషాలు గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. గ్రహాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా గురుబలం అనేది ఉంటే ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాదు వివాహంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. విద్యాపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. పిల్లలు మొండిగా ప్రవర్తించినా, చెప్పిన మాట వినకపోయినా, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అందువల్ల రేపు జనవరి 2వ తారీఖు అంటే మనకు 2025వ సంవత్సరంలో మొదటి గురువారం కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. పసుపు నీటితో ఈ పరిహారం చేయటం వల్ల అదృష్టం 100% కలిసి వస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా, రేపు గురువారం రోజున పసుపు నీటిని ఇల్లంతా చల్లి ఆ రూపాయి కాయిన్ని మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి. రూపాయి కాయిన్ని దానంగా ఇవ్వటం వల్ల డబ్బు అనేది ఇంకా మన ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఇలా రూపాయి కాయిన్ని దానంగా ఇచ్చిన తర్వాత ఆ నీటి అంటే పసుపు నీరు ఇంట్లో చల్లగా మిగిలిన ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పరవేయాలి. తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి గురువారం రోజున ఎలాంటి పరిహారం చేస్తే జీవితంలో కష్టాలు అప్పుల సమస్యలు ఉండవో, అదృష్టం కలిసి వస్తుందో అని. ఈ పరిహారాన్ని రహస్యంగా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఇక రహస్యంగా చేయటం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది. ధనానికి సంబంధించిన చెడు శక్తులు ఏవున్నా తొలగిపోతాయి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.